మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు చార్ట్ రీడింగ్ కంపల్సరీ నేర్చుకోవాలి. చార్ట్ రీడింగ్ నేర్చుకోవాలంటే దానికి చాలామంది చెప్పేదేంటంటే ఫస్ట్ ఇండైసెస్‌లో ట్రేడ్ చేయొద్దు. నిఫ్టీ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా చాలా ఇండైసెస్ ఉన్నాయి. చాలామంది ఇండైసెస్‌లో ట్రేడ్ చేస్తారు. దాంట్లో స్టార్టింగే ఇండైసెస్‌లో ట్రేడ్ చేయొద్దని చాలామంది చెప్తారు. మీరు స్టాక్స్ చేయండి, స్టాక్స్‌లో ప్రాక్టీస్ అయ్యాక ఇండైసెస్‌కి రండి అని. నేను మీకు ఇదేది చెప్పట్లేదు. నేను మీకు ఒకటే చెప్తానండి. ఇట్స్ బెటర్ టు బీ మాస్టర్ ఆఫ్ వన్ దెన్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అంటే మీరు స్టాక్ మార్కెట్‌లో 5,000 షేర్లున్నాయి. పోనీ లార్జ్ క్యాప్ స్టాక్సే తీసుకోండి. ఒక 100 స్టాక్స్ ఉన్నాయి. మీరు ప్రతిరోజు 100 స్టాక్స్ చూసి, దాంట్లో సెలెక్ట్ చేసి, దాంట్లో ట్రేడింగ్ చేసే బదులుగా ఏదో ఒక్క స్టాక్ తీసుకోండి. మీరు స్టాక్ అది ఇండెక్స్ అవ్వచ్చు, లేదంటే స్టాక్ అవ్వచ్చు. అది ఏదైనా కంపెనీ స్పెసిఫిక్ స్టాక్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా ఇండెక్స్ అయినా అయ్యుండొచ్చు. బట్ మీకేంటంటే రోజు అదే చార్ట్ చూస్తే మీరు చూడంగా ఒక్క 2-3 మంత్స్ మీరు ఎఫర్ట్ పెడితే ఒక ఫోర్త్ మంత్‌కి మీకు ఆ పర్టిక్యులర్ స్టాక్ కానీ, ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ కానీ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ ఇస్తది అన్నది మీకు క్లియర్ ఐడియా ఉంటది.